ముఖ్యంగా నిన్న జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్లమెంట్ అధ్యక్షుడు పదవిని నియమించబడింది. దానిలో మన ఉమ్మడి జిల్లా అయినటువంటి నంద్యాల జిల్లాలో గౌరవ చేతమ్మ గారికి మహిళకు అధ్యక్షురాయడం మా మండల పార్టీ తరఫున వారికి వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున నా యొక్క మండల పార్టీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న జరిగిన ఒక విషయం చాలా దురదృష్టకరమైన విషయం. మన మాజీ మండల పరిషత్ అయినటువంటి గండికోట రామసుబ్బయ్య దాదాపుగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలతో మాట్లాడడం జరిగింది. ఆయన పార్టీని విమర్శించడంతో పాటు వ్యక్తిగతంగా విమర్శ చేయడం జరిగింది. కాబట్టి మేము దయచేసి ఒకటి ఏం కోరుకుంటున్నామంటే, పార్టీని గీత దాటి ఎవరైనా మాట్లాడితే పార్టీని ఎవరైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా ఉపేక్షించకూడదు అనేది అధిష్టానం యొక్క నిర్ణయం. అది ఎవరికి ఏం చేసినారు, ఎవరేమి ఇచ్చినారు అనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. ఇక్కడ స్థానికంగా పార్టీలు విభేదాలు సృష్టించడానికి కొందరు వ్యక్తులు తోడై పార్టీని విభేదాలు ఉన్నాయని సృష్టించడానికి, అవతల పార్టీ వాళ్ళకు మా పార్టీ విభేదాలను సృష్టించడానికి వాళ్ళలో పడి మాట్లాడుతున్నారని మా ఉద్దేశము. కానీ పార్టీలో ఇలాంటివి ఎవరు సహించరు. కానీ ఇక్కడ దాదాపుగా రాష్ట్ర సీఎం స్థాయిలో ఒక వ్యక్తి, ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఓడగొట్టడానికి పార్టీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటంటే, కోట్ల కుటుంబం అంటే రాష్ట్రానికి తలమానికమైన కుటుంబం. అటువంటి కుటుంబాలు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే ఒక ఓడగొడితే అది ఎక్కడ వాళ్ళు ఎంత ఫైనాన్షియల్ డబ్బులు ఖర్చులు పెట్టినప్పుడు కూడా ఆయన కేవలం ఆయన యొక్క ఇంటి పేరుతో, కోట్ల కుటుంబంతో, ఆయనకున్న వర్గంతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఓ మంచి పేరుతో గెలవడం జరిగింది. అటువంటి వ్యక్తిని మన పార్టీలో ఉంటూ, మన పార్టీలో నిన్నటి వరకు మండల పరిషత్గా ఉంటూ ఆ కుటుంబంపై వ్యతిరేకంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ కుటుంబం ఎప్పుడూ మచ్చలేని కుటుంబం. అటువంటి పెద్ద కుటుంబాన్ని ఇక్కడ సీఎంగా పనిచేసి, కేంద్ర మంత్రి పనిచేసి 45 సంవత్సరాలు ఒక చరిత్ర వాళ్ళది రాజకీయంగా. వాళ్ళు ఏ రోజు కూడా డబ్బు గురించి కానీ మాట్లాడే వ్యక్తులు కాదు. ఎంతసేపు ఉన్నా సేవలో ఉన్న గుణం కాబట్టి ఈరోజు వాళ్ళు రావడంలో ఎమ్మడి టికెట్ ఇవ్వడం, ఎమ్మడి ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం అంత ఆశామాష చరిత్ర కాదు. డోన్ నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలు ఇక్కడ స్టాండర్డ్ కంటే పేరున్న కుటుంబాలు నిలబడి పెద్ద పెద్ద కుటుంబాలు కింద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు చాలామంది. కానీ ఆయన చిన్న వ్యక్తి అయినప్పటికీ ఆయన గొప్ప చెప్పుకోవడంతో ఇక్కడ పెద్ద టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం మాకు చాలా మంచిది. ఇదాక వాళ్ళ కుటుంబం ఎప్పుడే కానీ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే కుటుంబం కాదు. వాటి కుటుంబాన్ని ఆదరించడం జరిగింది, గెలవడం జరిగింది. కానీ ఆయన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ పార్టీలో కష్టపడిన వారికి న్యాయం జరగలేదు అంటారు. పార్టీలో కష్టపడిన న్యాయం జరగలేదనేది దాదాపు పార్టీలో కొన్ని వేల మంది ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అనేది నువ్వు ఒక్కరివి కార్యకర్తలు కాదు, చాలామంది కష్టపడిన కార్యకర్తలు కాదు. కానీ కొన్ని సామాజిక సమీకరణాల వలన, కుల సమీకరణాల వలన పార్టీలో కొన్ని కమిట్మెంట్ ఉంటాయి. ఏదైనా కానీ అంటే ఈ పార్టీకి ఇలా రావడం వల్ల ఇన్ని ఓట్లు పడతాయి, ఈ పార్టీ ఇక్కడ ఈ నియోజకవర్గం గెలవగలుగుతాయని కొన్ని విషయాల్లో కొంతమందిని పార్టీతో తీసుకోవడం అనేది. వాళ్ళు కూడా ఏం పార్టీ మారలేదు. వాళ్ళు కేవలం కోట్ల వర్గం మీద అభిమానంతో పార్టీలోకి వచ్చి ఇక్కడ వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. ఆ పదవులు కూడా ఎమ్మెల్యే గారు సిఫార్సు చేసిన వెంటనే రాలేదు. ఎమ్మెల్యే గారు సిఫార్సు చేసిన తర్వాత హైకమాండ్ ఆలోచన చేసి వాళ్ళకి ఐవీఆర్స్ కాల్చి పెట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి, వాళ్ళ యొక్క పద్ధతిని చూసి వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. పదవులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు వేరే వ్యక్తులు వేరే పార్టీ నుంచి వచ్చినారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పార్టీ ఎవరికైనా ఒక పదవి ఇచ్చిందంటే దానికి ఒక కమిట్మెంట్ ఉంటుంది. పదవి ఇచ్చేటప్పుడు ఆలోచన చేసి పదవి ఇస్తుంది. ఇంకోటి ఆయన ఏం చూస్తున్నారంటే, లోకేష్ గారు ఒక వీడియో పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరు మాట్లాడుతున్నారు, లోకేష్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ పదవులు ఇవ్వడం లేదన్నారు. లోకేష్ గారు ఇచ్చిన పదవులు ఇవన్నీ మార్కెట్ యార్డ్ కావచ్చు, తర్వాత సింగిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈవెన్ నేను కూడా ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ పనిచేస్తున్నానంటే అది కూడా ఏదో నన్ను పిలిస్తేనే పదవిలే. నాకు ఒక నెల నుంచి ఆలోచన చేసి నా మీద ఐవీఆర్ కాల్స్ పెట్టి నా యొక్క రిపోర్ట్ తీసుకుని పదవి ఇచ్చాను. అతను కూడా మండల ప్రెసిడెంట్గా అప్లికేషన్ వేసినాడు. అతను కూడా ఐవీఆర్ కాల్స్ వచ్చింది. మరి అతను కూడా పదవి ఇవ్వచ్చు కదా, కానీ ఇవ్వలే. కానీ ఇక్కడ ఏమంటే అతను కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఇన్ని రోజుల వరకు మేమందరం కలుపుకొని పోతున్నాం, ఆయన కూడా మమ్మల్ని కలుపుకొని పోవాలా. కానీ అట్లాంటి ఉద్దేశం కాకుండా పదవి ఒక ఆంక్షతో, నాకు పదవి రాని ఒక ఆంక్షతో పార్టీని విమర్శిస్తున్నాను. పార్టీని విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఇది తెలుగుదేశం పార్టీలో ఒక పద్ధతి ఉంది. మా పార్టీ క్రమశిక్షణ పార్టీ. ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ పార్టీని విమర్శించిన తర్వాత
పార్టీ హైకమాండ్కి ఇక్కడ నుంచి ఆయన ఏం మాట్లాడుతాడు, ఏం చేస్తాడు, పార్టీ హైకమాండ్ పంపిస్తారు, పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలకు ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ ఇంకో విషయం ఏమంటే, ఆయనకి మన స్థానిక ఎమ్మెల్యే ఏ రోజు కూడా నిన్నటి వరకు ఆయన మా పార్టీలో అధ్యక్షుడు ఉంటూ ఏ రోజు కూడా పార్టీ కరాలని పిలిస్తే కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మామూలు రాకపోవడం ఆయన దురదృష్టకరం. మేమేం చేయడం. నిన్నటి వరకు కూడా మా పార్టీ పర్సెంట్ అనుకొని పనిచేస్తాం. ఈరోజు పార్టీ ఈరోజు కొత్త వారికి అవకాశం ఇచ్చిందని బాధపడము, వేరే వాళ్ళకి పదవి ఇచ్చిన బాధపడము, అది కాదు చేయాల్సిన పార్టీలో. పార్టీ కష్టపడతా ఉంటే ఎప్పుడో చోట మీకు పదవి వస్తుంది, ఆ కష్టానికి ఫలితం దక్కుతుంది. కానీ దాన్ని ఏదో విమర్శనాత్మకంగా మాట్లాడడం, ఒక వ్యక్తిని ఆయన ఆ పార్టీతో మాట్లాడడం మంచి పద్ధతి కాదని మా పార్టీ నిర్ణయం. ఇంకోటి మా ఎమ్మెల్యే గారు కూడా, ఆ స్థానిక ఎమ్మెల్యే పెద్ద ఆయన కోట జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు, మన ప్రభుత్వం వచ్చిన 4 రోజులకే ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యాపారం కోసం ఆయన ఏదో ఒక రోడ్డు తొక్కడం జరిగింది. ఆ రోడ్డు తొక్కడం వల్ల ఏమైంది, దానివల్ల పైప్ లైన్ బయలు దాదాపు 10-20 గ్రామాలకు వాటర్ సఫిషియెంట్ పోవాల్సిన పైప్ లైన్ బయలు, అటువంటి వాటర్ పోకుండా బంద్ అవుతున్నాయి. కాబట్టి అదేం చేసింది, ఆర్మీ పర్మిషన్ లేకుండా తోవడం జరిగింది. ఆర్మీ పర్మిషన్ లేకుండా మనం ఆర్మీలో కేసు కడితే, ఒకవేళ మా స్థానిక ఎమ్మెల్యే గారికి మీ మీద కక్ష ఉంటే మీ కేసు ఎందుకు క్లోజ్ చేపిస్తాడు? ఇది కూడా మీరు ఆలోచించాల్సిన పాయింటే కదా. నీ మీద కక్ష లేదు కదా, మాకు మా పార్టీకి లేకపోవచ్చు, మాకు లేదు, నువ్వు కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తిని ఇంతవరకు ఎమ్మెల్యేగా ఆలోచించడం జరిగింది. కాబట్టి నువ్వు అనవసరంగా రాద్ధాంతం చేసి బయటకు పోయి నేనేదో గొప్ప కార్యకర్తలు కూడా మంచిగా, నీకంటే ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తలు తెలుగుదేశం కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు పార్టీని అభినందించి మనం ఓటు చేయాలి తప్ప పార్టీని విమర్శించడం, వ్యక్తిగత విమర్శించడం మంచి పద్ధతి కాదు. పదవులు ఇవ్వడం అనేది కేవలం ఎమ్మెల్యే స్థాయిలో లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి లాస్ట్ బూత్ ఇన్ఛార్జ్ లెవెల్ కూడా పార్టీ హైకమాండ్ ఆలోచన చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి పదవులు ఇస్తుంది. ఒక రాసి పంపిస్తేనే పదవి ఎవరు ఇవ్వడం లేదు. మీకు అందరికీ తెలుసు, పాత్రికేయులు కూడా గమనిస్తున్నారు. ఇన్ని రోజులు కూడా మార్కెట్ యార్డ్ నిలవడం కూడా కారణం, దాదాపు ప్రభుత్వం వచ్చి 18 సంవత్సరాలు 18 నెలలు అవుతుంది, దాదాపు 18 నెలలు అయితే కూడా మార్కెట్ యార్డ్ స్టేట్లు అన్నీ అయిపోయినా మనకు ఒక్కరికి వెళ్ళదంటే ఇన్ని రోజులు ఆయనని గమనించి పార్టీ వ్యక్తిత్వాన్ని పెట్టి చేస్తున్నారు. ఇంకోటి మాట్లాడుతున్నాడు ఆయన, సభ్యత్వం లేని వ్యక్తి పదవి ఇస్తున్నారంటే అన్ని పార్టీలు రేపు ఎలక్షన్లో వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా వచ్చి మంత్రుల కాలంలో కూడా ఉన్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ అన్ని పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కొన్ని సామాజిక వనరులు కావచ్చు, కొన్ని ఒక ఓటు బ్యాంక్ కావచ్చు, కొన్ని సమస్యలు కావచ్చు, పార్టీ భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది పార్టీ. దానికి మనం కట్టుబడి ఉండాలి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే పార్టీని విమర్శించకుండా పార్టీలో పనిచేస్తూ వాళ్ళకి తమ న్యాయం జరుగుతుంది. ఇక్కడ పార్టీలో ఎవరైతే కష్టపడారో వాళ్ళు కూడా మా ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ న్యాయం చేయడానికి మా పార్టీ, మా ఎమ్మెల్యే గారు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జాతీయ అధ్యక్షులు అందరూ నిర్ణయం తీసుకొని పార్టీ పదవి జరిగింది. కాబట్టి దయచేసి పార్టీని విమర్శించడం కానీ వ్యక్తుల విమర్శ మానేసి ఫస్ట్ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, విమర్శలకు దూరంగా ఉండండి. ఫస్ట్ శాంతి భద్రత సమస్యలు కలవకు, శాంతి భద్రత వివాదం లేకుండా అభివృద్ధి మీద మనం చూపు పెట్టి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని విమర్శలు మంచిగా, దయచేసి మా పార్టీ కార్యకర్తలు కూడా ఎవరైనా కూడా బయట ఏదైనా ఉంటే మాట్లాడకుండా మా కుటుంబ సభ్యులు కూడా మాతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారితో కావచ్చు, పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, మా పార్టీ సీనియర్తో మాట్లాడి వాళ్ళ ఒక సమస్యను పరిష్కారం చేసుకోకపోతే మీ అందరికీ ధన్యవాదాలు.